ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. గెలిచేదెవరు, ప్రభుత్వం ఏర్పాటు చేసేదెవరు అనే దాని మీదే ఇప్పుడు లెక్కలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా రాజకీయ నాయకులందరూ కూడా వెకేషన్కి అయితే మొన్నటి వరకు జరిగిన ఎలక్షన్ క్యాంపెయినింగ్లో అలానే ఎలక్షన్ వ్యూహాలతో బిజీగా ఉన్న అంటే తల హీట్ ఎక్కడంతో ఒక్కసారిగా ఏదైతే ఎన్నికలకు సంబంధించిన పాల్గొన్న అభ్యర్థులు కావచ్చు, అలానే ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు వెకేషన్కి అయితే వెళ్ళొచ్చారు. ఇప్పుడిప్పుడే వెకేషన్ నుంచి వస్తున్న నాయకులందరూ కూడా ఇప్పుడు ఎవరు గెలిచేది ఎవరు అనే లెక్కలతో బిజీగా ఉన్నారు. పార్టీకి సంబంధించిన నాయకులతో పాటు మరొకరు కూడా బిజీగా ఉన్నారు. ఎవరు వారు? నిన్నటితో గత 2 రోజులుగా IPL అయితే ముగిసింది. ఇప్పుడు నుంచి బెట్టింగ్ రాయళ్ళ చూపంతా కూడా పొలిటికల్ బెట్టింగ్ పైనే ఫోకస్ చేశారు. వారు కూడా అంటే రాష్ట్రంలో ఏ మేజర్గా ఉన్న అంటే ఎక్కువ టెన్షన్ ఉన్న ఎక్కువ ఎవరు గెలుస్తారు, ఉత్సాహంగా అంటే ఏ నియోజకవర్గాల్లో ఏ అభ్యర్థులు గెలుస్తారు, ప్రముఖులు ఎవరున్నారు పోటీ చేస్తున్నారు, ఎక్కడ నుంచి ఎవరు ఎన్ని మెజారిటీ గెలుస్తారనే దాని మీద వాళ్ళైతే ఫోకస్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆ బెట్టింగ్ సంబంధించి ఎవరైతే ఆ బెట్టింగ్ రాయళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన యువకులు కావచ్చు, వారు కావచ్చు ఆ నియోజకవర్గాల్లో కూడలలో తిరిగి అసలు పరిస్థితులు ఏందో ఎంక్వైరీ చేసే పరిస్థితి అయితే మనకు కనబడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అయితే గతంలో తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి బెట్టింగ్ పెట్టి గెలిచి డబ్బు సంపాదించిన ఆ తెలంగాణ బుకీలందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో తిష్ట వేసినట్టు మనకు కనబడుతూ ఉంది. అసలు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సత్తా మార్కెట్, ఈ బెట్టింగ్ అంటే ఒకప్పుడు ఆన్లైన్ లేని రోజుల నుంచి కూడా సత్తా మార్కెట్ అనేది బెట్టింగ్ వాడే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ బెట్టింగ్కి సంబంధించిన సత్తా మార్కెట్ ఆంధ్రప్రదేశ్లో పొద్దుటూరు, భీమవరం, కడప మొదలగు ప్రాంతాల్లో ఎక్కువగా జరిగే పరిస్థితి అయితే ఉంది. ఈ సత్తా మార్కెట్ ఇప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఈ సత్తా మార్కెట్లో ఇప్పటికే కొంతమేరకు ఎడ్జ్ టీడీపీకే ఉందని చెప్పి కూడా సత్తా మార్కెట్కి సంబంధించిన బెట్టింగ్ రాయలందరూ కూడా చెప్తా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని నియోజకవర్గాల్లో అయితే హైటెన్షన్ నడుస్తూ ఉంది. గతంలో ఎప్పుడు కూడా కడపకు సంబంధించి ఆ కడప బెట్టింగ్ రాయలంతా కూడా అసలు కడపలో బెట్టింగ్ జరిగే పరిస్థితి ఉండదు, వారు వన్ సైడ్ లాగా ఉండే పరిస్థితి. అయితే ఈసారి షర్మిల ఆ కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తుండటంతో కొంతమేరకు కడప పార్లమెంట్లో షర్మిల గెలిచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో కడపలో కూడా భారీ స్థాయిలో బెట్టింగ్ జరుగుతున్న నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాం. అలానే అసలు ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అనే దాని మీద కూడా విపరీతంగా బెట్టింగ్ జరిగే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా కొంతమేరకు తెలుగుదేశం పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు, అలానే వైసీపీకి కొంచెం అవకాశాలు తక్కువగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే బెట్టింగ్ పొజిషన్ చూడటం వల్ల మనకి బెట్టింగ్ సినారియో అదే పరిస్థితిలో కొనసాగుతుందో మనకు వైసీపీకి ఛాన్సెస్ తక్కువగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అది బెట్టింగ్ సినారియో మాత్రమే. వాస్తవంగా ఈసారి పొలిటికల్ అనాలిసిస్ కూడా కొంతమేరకు కష్టంగా ఉంది. అయితే గతంలో చూసుకున్నట్లయితే గత పోలింగ్ శాతానికంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా అంటే కసిగా ఓటర్ వచ్చేసి ఎక్కడెక్కడి నుంచో అంటే ఎన్ఆర్ఐలు వచ్చారు, అలానే ఎక్కడెక్కడి నుంచో వారి బతుకు తెరువు కోసం వెళ్ళిన ప్రజలు కూడా వచ్చి ఈసారి ఆంధ్రప్రదేశ్లో ఓటు వేయడం జరిగింది. అంటే ఈ కసిగా వేసిన ఓటింగ్ అంతా కూడా ఎవరికి వేశారు, ఎవరిని విజయ తీరాలకు చేరుస్తున్న దాని మీద కూడా కొంత రాజకీయ విశ్లేషణలతో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే వీటన్నిటిని కనుక చూసుకున్నట్లయితే బెట్టింగ్ రాయలు మాత్రం ఇప్పటికీ టీడీపీకి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తూ ఉంది. అంటే టీడీపీకి 100 రూపాయలు కాస్తే వైసీపీకి 50 రూపాయలు. అంటే వైసీపీ గెలుస్తుందని 50 రూపాయలు పెడితే రేపు ఒకవేళ టీడీపీ ఓడిపోతే వైసీపీ వాళ్ళకి 100 రూపాయలు, అంటే 1:2 నిష్పత్తిలో పందాలు అయితే నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ బెట్టింగ్ అంతా కూడా ప్రముఖంగా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత బెట్టింగ్ జరుగుతూ ఉంది, అలానే రాష్ట్రంలో ప్రముఖుల మీద కూడా కొంత బెట్టింగ్ జరుగుతూ ఉంది. అయితే త్రిబుల్ ఆర్ ఉండి మీద, అలానే కొంత నెల్లూరు జిల్లాలో విజయసాయిరెడ్డి మీద, అలానే కొన్ని బ్లైండ్ స్పాట్స్ ఉన్నాయి. అలానే కొడాలి నాని, అలానే జగన్ మెజారిటీ, లోకేష్, చంద్రబాబు నాయుడు కుప్పంలో గెలుస్తాడా లేదా, ఇలా కొంతమంది మీద విపరీతమైన బెట్టింగ్స్ అయితే నడుస్తూ ఉన్నాయి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ,
లోకేష్ ముగ్గురు మెజార్టీ కూడా జగన్ మెజార్టీని దాటదని చెప్పి కూడా విపరీతంగా బెట్టింగ్లు జరిగిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇలా ఈ నేపథ్యం చూసుకున్నట్లయితే బెట్టింగ్ బాబా రాయుళ్ళు ఐపీఎల్ అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇదే బెట్టింగ్ మీద దృష్టి సారించడంతో కొంత మేరకు ఇప్పటికి ఇంకా బెట్టింగ్ సినారియో అయితే మారిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే భీమవరం కడప సంబంధించి ఏదైతే ఈ మీడియేటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా సొంతంగా ఒక బ్యాచ్లు ఏర్పాటు చేసుకుని సర్వేలు చేపిస్తున్న పరిస్థితి అయితే మనకు ఉంది. వాటి ఆధారంగా సత్తా మార్కెట్ ట్రెండ్స్ అంతా కూడా సత్తా మార్కెట్లో ట్రెండ్స్ కూడా దాన్ని బట్టే నడుస్తున్నాయి. సత్తా మార్కెట్లో ఇప్పుడైతే ట్రెండ్స్ టీడీపీ కూటమికి కొంచెం టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్న నేపథ్యం అయితే ఉంది. బెట్టింగ్ షాప్స్ అన్నీ కూడా టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నాయి. అలానే ఎన్డీఏ ప్రభుత్వం 95 నుంచి 105 స్థానాల్లో అధికారంలోకి వస్తుందని చెప్పి కూడా సత్తా మార్కెట్ అలానే బెట్టింగ్ ట్రెండ్స్ అయితే కొనసాగుతున్న నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. అయితే దీని అన్నింటినీ కనుక చూస్తే కానీ కడప టీం ఎప్పుడు కూడా కడప టీము వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉండే పరిస్థితి అయితే ఉంది. ఈసారి వాళ్ళు కూడా 70 నుంచి 74 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పి కూడా బెట్టింగ్ సినారియో నడిచే పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే మొత్తానికి చూసుకున్నట్లయితే ఈసారి జరిగే బెట్టింగ్ అంతా కూడా వైసీపీకి కొంచెం గడ్డుపరుస్తున్న ట్రెండ్స్ అయితే మనకి కనబడుతూ ఉన్నాయి. అదే సమయంలో రాయలసీమలో 30 నుంచి 33 స్థానాలు దాటుతుందని చెప్పి కూడా వైసీపీ 30 నుంచి 33 స్థానాలు దాటే పరిస్థితి అని చెప్పి కూడా బెట్టింగ్ జరుగుతూ ఉన్నాయి. అలానే ఉమ్మడి గోదావరి జిల్లాలో వైసీపీ 11 సీట్ల లోపే ఆగిపోతుందని చెప్పి కూడా బెట్టింగ్స్ జరుగుతున్న నేపథ్యం మనకు కనబడుతూ ఉంది. ఈ ట్రెండ్స్ అన్నిటికీ కూడా కొంత మేరకు బెట్టింగ్ రాయలందరూ కూడా ఒక బృందాలుగా ఏర్పాటు చేసి వారి సొంత సర్వేలను కూడా తెప్పించుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బెట్టింగ్ ఇప్పటికీ కూడా వేల కోట్ల రూపాయలు దాటిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక్కడ వరకు గతంలో బెట్టింగ్లు అంటే ఏదైతే ఉన్నారో ఆ ఏరియాలో ఉన్న కొంతమంది మాత్రమే అంటే బ్రోకరేజ్ చేసి వారు మాత్రమే బెట్టింగ్ నడిపించే పరిస్థితి అయితే ఉన్న నేపథ్యం గతంలో. ఈసారి సత్తా మార్కెట్ని దాటిపోయి ఈసారి ఆన్లైన్ బెట్టింగ్ జరుగుతూ ఉన్నాయి. వేల కోట్ల రూపాయల బెట్టింగ్ ఈసారి ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ ఎన్నికల్లో వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. అయితే ఈ బెట్టింగ్లో ఈ మధ్యకాలంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్లో యువత కూడా పొలిటికల్ బెట్టింగ్లు కాస్తున్న నేపథ్యంలో కొంతమేరకు ఏదైతే ఈ బెట్టింగ్ల వల్ల అంటే ఏది జరిగినప్పటికీ బెట్టింగ్ అనేది కరెక్ట్ అంటే సరైన మంచి పద్ధతి కాదు. అలానే బెట్టింగ్లో కొంతమేరకు ఆర్థికంగా లాస్ అయిన వాళ్ళు అంటే ఈ బెట్టింగ్ ఏదైతే యువత స్టూడెంట్స్ ఈసారి ఈ బెట్టింగ్ ఆడటానికి ఆన్లైన్ యాప్ల్లో విపరీతంగా లోన్స్ తీసుకొని బెట్టింగ్లు కాసిన నేపథ్యం అయితే కనబడుతూ ఉంది. దీని తర్వాత జరిగే పరిణామాలు చాలా దుష్ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఉన్న నేపథ్యంలో కొంతమేరకు తల్లిదండ్రులు కూడా ఈ స్టూడెంట్స్ మీద కొంతమేరకు నిఘా పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని కనుక చూసుకున్నట్లయితే బెట్టింగ్ ట్రెండ్స్ ఇప్పటికీ కూడా రెండు పార్టీలు ఎవరు గెలిచినప్పటికీ కూడా 95 నుంచి 104 స్థానాల లోపే ఎవరైనా సరే అధికారంలోకి వస్తారనే బెట్టింగ్ ట్రెండ్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో కలుస్తూ ఉంది. అయితే ఎక్కువ పర్సెంటేజ్ టీడీపీ తెలుగుదేశం కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇది బెట్టింగ్ ఈరోజు బెట్టింగ్ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇది.